వాళ్ళు కావాలనుకున్న కాస్ట్కి, అంటే వాళ్ళు ఎంచుకున్న కులానికి మీరు లేరు కాబట్టే, మీరు చెందిన వాళ్ళు కాదు కాబట్టే మిమ్మల్ని టార్గెట్ చేసి కాస్ట్యూమ్స్ విషయంలో సైకలాజికల్గా మిమ్మల్ని కిల్ చేశారు అనేటువంటిది మెజారిటీగా మీకు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట. ఇప్పటివరకైనా మీ దాకా వచ్చిందా మాట? ఎవరన్నా మాట్లాడారా? నేనే చెప్తున్నానా? అంటే క్యాస్ట్ అయితే రాలేదు, బట్ మెంటలీ టార్గెట్ చేస్తున్నారు అదైతే వచ్చింది. సో క్యాస్ట్ గురించి నాకు తెలియదు, మేబీ అంతలా చెయ్యరు నాకు తెలిసి అయితే. మరి క్యాస్ట్ మైండ్లో పెట్టుకొని అవన్నీ చేసే అంత చీప్ కాదైతే నేను అనుకుంటున్నాను. కానీ నాకు మెంటల్ టార్చర్ పెట్టినంటే నిజం, నేను అవన్నీ చెప్పాను నా రీల్లో, అది కూడా చెప్పాను. ఎలా అంటే నేను చెప్తాను అది కూడా, పాడే ముందు కరెక్ట్ రోల్ అయ్యే ముందు 3-1 అనే ముందు డైరెక్టర్ గారు వచ్చి ఈరోజు ఎలిమినేషన్ ఉంది గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా పాడండి అని ఇలా చెప్పడము. కరెక్ట్ ఎలిమినేట్ అయ్యే స్కెడ్యూల్లోనే ఇది జరిగింది ఫస్ట్ ఎపిసోడ్ ముందు. ఇప్పుడు ఆ రీల్ కూడా పోస్ట్ చేశారు జ్ఞాపిక వాళ్ళు, నేను ఎలిమినేట్ అయిన స్కెడ్యూల్ది, అందరూ బిహైండ్ ద సీన్స్ అని. నేను ఏదో ఇలా డాన్స్ చేసి నాతో చేయించారు, అది కూడా కంటెంట్. దే ఫోర్స్డ్ మీ, నా మొహంలో అది కనిపిస్తుంది, నాకు ఇంట్రెస్ట్ లేదు. అది కూడా నేను పాడాక నాతో అలా డాన్సులు చేయించి రీజన్ లేకుండా చేయించారు. ఆ మూవీలో శ్రీదేవి గారు ఎలా చేశారు, నువ్వు అలా చెయ్యి అది ఇది అని. సో అదే రీల్లో పెట్టి ఇప్పుడు నన్ను ఎలా పోర్ట్రే చేస్తున్నారంటే, ఈ అమ్మాయి తనకు తానే డాన్స్ చేస్తుంది, మేమేం ఫోర్స్ చేయలేదు అన్నట్టు ఆ పోర్ట్రే చేశారు రీల్లో.